ఏదైతే మానకొండూరు పోయి పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ గారు మా కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే ఆరోపణలు చేసిండో మరి ఎల్లుండి నేను బండి సంజయ్ గారికి సవాల్ ఇస్తున్నా. తడి బట్టలతో నేను ప్రమాణం చేస్తా. మరి తడి బట్టలతో బండి సంజయ్ గారికి దమ్ముందా అని అడుగుతున్నా. మరి బండి సంజయ్కి ఎందుకు ఈ ఆలోచనలు తెలివిలేని ఆలోచనలు వస్తున్నాయని చెప్పి బండి సంజయ్కి సవాల్ ఇస్తున్నా. ఏదైతే మా ప్రభుత్వం నెలలోనే అధికారులకు వచ్చింది, ప్రజలంతా మాకు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టిర్రు. మరి నేను హిందువునని చెప్పుకునే బండి సంజయ్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యునిగా ఉండి మరి మా ప్రభుత్వం మీద మన్నెప్పి దుమ్మెప్పి పోసుడు చాలా తప్పు. బండి సంజయ్ గారు మీరు చక్కగా లేక కరీంనగర్లో బీఆర్ఎస్ పార్టీలకు మీ బీజేపీ నుంచి పోయారు కదా, మరి కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరుగా పోలేరు కదా బీఆర్ఎస్ పార్టీలకు. ఎందుకు మీరు ఇట్లా ఆరోపణలు చేస్తున్నారు మా మీద? మేము మీ ఆరోపణలను ఖండిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్దలు పొన్నం ప్రభాకర్ గారు పొద్దున ప్రెస్ మీట్ పెట్టిర్రు. మరి ఎల్లుండిగా అన్ని గ్రామాలలో, మండలాలలో, జిల్లాలలో మరి మీ ఫ్లెక్సీని కాలబెట్టడం జరుగుతుంది. మేము ఖండిస్తూ ఉన్నాం. ఎల్లుండి గీతాభవన్ దగ్గర మా కాంగ్రెస్ నాయకులు ధర్నాలు చేస్తూ ఉంటారు, పెద్ద ర్యాలీ ఉంటుంది. మరి దీన్ని సంతోషించుకొని బండి సంజయ్ గారు క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పెద్దలు మరి సీఎం గారికి, రేవంత్ రెడ్డి గారికి, మరి కాంగ్రెస్ నాయకులు అని చెప్తా ఉన్నా. బీసీసీఎల్ టౌన్ జనరల్ సెక్రటరీ బుర్ర నారాజ్ గౌడ్, అదేవిధంగా బొమ్మకల్ సర్పంచ్, బొమ్మకల్ జడ్పీటీసీగా ఉన్న మా పార్లమెంట్ కరీంనగర్ ఇన్ఛార్జి కురుమల సీనన్న గారుగా ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతారు. సీనన్న హైదరాబాద్లో ఉన్నారు, వచ్చి ఎల్లుండి ప్రెస్ మీట్ పెడతారని చెప్పి, అదేవిధంగా భోగి సంక్రాంతి శుభాకాంక్షలు.